దేవుని మాటలు ఎప్పుడు స్పష్టంగా ఉంటాయండి, సామాన్యంగా ఉండవు. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు, పేరు పెట్టి పిలుస్తాడు ఒకవేళ పిలవాలని అనుకుంటే. అంతేగాని సూచనలతో పిలవటం కాదు, రకరకాలైన సూచనలతో పిలవటం కాదండి. స్పష్టంగా సూటిగా దేవుడు కొన్ని సంగతులను చెబుతాడు. ఇప్పుడు ఎందుకు అలా చెప్పటం లేదంటే బైబిల్ అందుబాటులో ఉన్నది. అందుకని బైబిల్ చదివితే మనం కొన్ని సంగతులు గ్రహిస్తాము. వాటిని అర్థం చేసుకున్నప్పుడు కొన్ని సంగతులు దేవుడు ప్రవచనాలు, దర్శనాల ద్వారా బోధిస్తాడు. నోవహు కుటుంబము అద్భుతముగా సంరక్షించబడ్డారు. ఎందుకంటే తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నారు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టలేదు. శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పర్వతము పైన దైవానుభవాన్ని పొందాడు. నిర్దోషమైన లక్షణాలతో తన కుటుంబాన్ని సంరక్షించుకొనినందున దేవుని దివ్యమైన సన్నిధి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు లభించింది. అందుకని శుద్ధమైన హృదయము, చక్కని భావనలు మన జీవితాలను దైవ ప్రత్యక్షతలకు దగ్గర చేస్తాయి. మీలో అనేకులు ఈ పద్ధతులను అనుసరిస్తున్నారు. కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ, చిన్నతనమైనందున కానీ, వారికి అర్థము కానందున కానీ తడబడుతూ ఉంటే ఈ సంగతులను జాగ్రత్తగా గమనించి దేవుని సన్నిధిలో శుద్ధమైన హృదయాన్ని కలిగి దేవుని ప్రత్యక్షతలను పొందుకుంటూ అనేక మందికి ప్రయోజనకరమైన సేవలు అందిద్దాం.